నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజీ గారు. ఎగ్జిట్ పోల్స్ రాకముందు ప్రీ పోల్ వరకు కూడా ప్రభుత్వాన్ని స్థాపించబోతున్నాం. 151 కన్నా 151 కన్నా మించే రాబోతున్నాయి అని చెప్పి ఆయన చెప్పి వెళ్ళటం జరిగింది. తర్వాత ఏదైనా సరే మొత్తానికి గవర్నమెంట్‌ని మేము ఫార్మ్ చేయబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు అంత ధీమాగా ఉన్న దీనికి అసలేంటి సార్ ప్రతిపక్షం కూడా లేకుండా ఆ నెంబర్ రావటం ఏంటండి? అంటే దీన్ని ప్రజా తీర్పు అనే కంటేనండి ప్రజాగ్రహ సునామీ అనాలి. ఎందుకంటే తీర్పు ఇవ్వలే వాళ్ళు, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో జరిగినటువంటి నిర్బంధం కనీసం మాట్లాడి స్వతంత్రంగా వాళ్ళకున్న భావాన్ని వ్యక్తం చేసేటువంటి ఇది లేనప్పుడు మీకు ఒకటి చెప్తారు, నీకు బంగారం ఇచ్చి నిన్ను ఒక గదిలో బంధిస్తాం, నీకు వేరే ఏమి ఎవరితోటి మాట్లాడే అవకాశం ఉండదు, బట్ నీకు కావాల్సినంత డబ్బు బంగారం ఇస్తామంటే మనిషి ఏం కోరుకుంటాడు? స్వేచ్ఛనే కోరుకుంటాడు. స్వేచ్ఛ లేని బంగారం నిన్ను గదిలో బంధింపబడిన తర్వాత దేనికి ఉపయోగపడుతుంది? అది ఇది సింపుల్ లాజిక్. ఓకే ఓకే అది లేకుండా మేమేదో మీకు ఇస్తున్నాం పంచుతున్నాం కాబట్టి మాకెవరు ఎదురు మాట్లాడకూడదు, సంక్షేమం ఇచ్చేసాం కాబట్టి ఇక మీరు మమ్మల్ని ఏమీ అడగకూడదు, మేము ఇచ్చే ప్రభువులం, మీరు తీసుకునేటువంటి ఒక రకంగా చెప్పాలంటే బెగ్గర్స్ అన్నటువంటి యాటిట్యూడ్లోకి వెళ్ళిపోయారు వాళ్ళు. నా దగ్గర తీసుకొని నాకు ఎందుకు వేయరు? ఇప్పుడు నిన్న ప్రెస్ మీట్ లో కూడా మరి వేసిన వాళ్ళందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను అదే అనుకుంటున్నాను, నేను అక్కడికే వస్తున్నాను. ఇంత ఘోర పరాజయం చెందిన తర్వాత కూడా తప్పు నాలో ఉందనుకోవట్లేదు, ప్రజలది. నేను ఇంత ఇస్తే నాకు ఇవ్వరా, నాకు చెయ్యరా, ఎక్కడికి పోయారు మీరంతా అంటే ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ వేరుగా ఉంది కానీ మనసులో భావం రగిలిపోతున్నాడు లోపల. ఆ రెండింటి మధ్యన వచ్చినటువంటి సంఘర్షణ అనేటువంటిది ఆయన మొహంలో క్లియర్గా కనబడుతుంది. అంతేగాని నువ్వు చేసిన ఇసుక దోపిడీ, నువ్వు చేసినటువంటి వ్యవస్థల ధ్వంసం, మైనింగ్ మాఫియా ఎలా తయారయ్యారు, లిక్కర్ మాఫియా ఎలా తయారయ్యారు, ప్రజల్ని చంపి డోర్ డెలివరీ ఇవ్వటం, అక్కని టీజ్ చేశారని చెప్పేసి పిల్లాడు అడిగితే 15 ఏళ్ల పిల్లాడిని పెట్రోల్ పోసి తగలబెట్టడం, జై జగన్ అనమంటే అనలేదని చెప్పేసి చంద్రయ్య అనే మనిషిని నడిబజార్లో మెడ మీద కత్తి పెట్టి కొయ్యటం, హత్య చేయటం, ఇవన్నీ మర్చిపోతారా? అంటే నువ్వు సంక్షేమం ఇస్తే ఇవేం చేసినా కూడా అందరూ నీకు 151 పైన 175, వై నాట్ 175 ఇవ్వాలి. దిస్ ఈజ్ నథింగ్ బట్ మ్యాడ్నెస్. అతను ఒక రకమైనటువంటి ట్రాన్స్లోకి వెళ్ళిపోయి రాష్ట్రంలో విధ్వంసం అనేటువంటిది సృష్టించాడు. నెంబర్ 1. ప్రజలు ఎక్కడైనా మీరు చూడండి, ఈవెన్ మనం నాజీల టైంలో హిట్లర్ని తీసుకున్నా కానీ అవకాశం లేదు అన్నంత వరకు వాళ్ళు ఎంతైనా సహిస్తారు. కానీ ఒక్కసారి అవకాశం దొరికింది అంటే ప్రజాగ్రహం అనేటువంటిది ఎలా వ్యక్తం అవుతుంది అనేది ఇవాళ చూసాను. అసలు ఏ రోజన్నా కనీ విని ఎరుగుదాం? ఎప్పుడో 1994లో ఒక్కసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా కేవలం 25 సీట్లు మాత్రమే వచ్చినాయి. కమ్యూనిస్టులు వాళ్ళకంటే ఎక్కువ 35 సీట్లు సాధించారు అప్పుడు ఎన్టీ రామారావు గారితో కోయలేషన్లో ఉన్నప్పుడు. తిరిగి మళ్ళీ ఇప్పటికీ 11, 175లో 11, అసలు కొన్ని 9 సింగిల్ డిజిట్కే వచ్చేది అని కూడా వచ్చినాయి. 2 నేరోలో బయటపడ్డాయి. నువ్వా నేనా అన్నటువంటి ఫైట్ లో ఏదో కొద్దిగా ఇటుపడ్డాయి. నవరత్నాలు లాగా 9 వచ్చాయి. దీనికి ఒక అంటే గెలుపోవటంలో అనేది సహజం. ఎంత పెద్దాళ్ళైనా ఎన్టీ రామారావు ఓడిపోయారు, ఇందిరాగాంధీ ఓడిపోయింది, చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు, అందరూ ఓడిపోయారు. కానీ వాళ్ళ తప్పులు వాళ్ళు సమీక్ష చేసుకొని మళ్ళీ అంతే బలంగా లేచి అధికారంలోకి వచ్చారు. కానీ ఇక్కడ పరిస్థితి కనబడట్లేదు. నువ్వు ఎవరినో బ్లేమ్ చేసే కంటే మొట్టమొదట నిన్న కూడా ఏదో టీవీ డిబేట్లో నేను అదే చెప్పాను, రామాయణం మహాభారతం మనకి ఏం చెప్తున్నాయండి? ఆడ మనిషి జోలికి వెళ్ళొద్దు అంటుంది. ఈ రెండింటి దగ్గర కూడా యుద్ధం జరిగింది దేనికి? ఆడవాళ్ళని అవమానించినందుకే కదా. నిండు సభలో సంబంధం లేనటువంటి చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి వీళ్ళు చేసినటువంటి కామెంట్స్ ఆ రోజే ఈ ప్రభుత్వ పతనానికి నాంది ప్రస్థానం జరిగింది. ఏ రోజైతే వాళ్ళు బాధపడ్డారో ఆడవాళ్ళు, ఆ రోజు నుంచి నువ్వు ఎవరిదైతే అనుకున్నావో నా అక్క చెల్లు, నా అవ్వతాతలు అని చెప్పి మొదలుపెట్టావు కదా, వాళ్ళకు కూడా మనసు ఉందిగా. నువ్వు వాళ్ళకి ఏదో పథకం ఇచ్చావని చెప్పేసి సాటి ఆడ మనిషిని నువ్వు కీచకుల్లాంటి నీ అనుచరులు నానా దుర్భాషలు ఆడుతూ ఉంటే
పర్వాలేదులే మా డబ్బులు మాకు వస్తున్నాయి కాబట్టి ఆవిడని తిట్టినా పర్వాలేదు అనుకుంటున్నావా నువ్వు? ఆ రోజే ఈ ఈ ఈ ప్రభుత్వ పతనానికి నాంది ప్రస్థానం జరిగింది. ఆ తర్వాత తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు, తప్పు మీద ముసలోడు మాట అంటే చంద్రబాబు నాయుడిని వాళ్ళు పిలిచే మాట ఏంటండి? ఆ రోజా గాని, కొడాలి నాని గాని లేకపోతే ఇంకొంతమంది ముసలోడా? మీరెవరు ముసలోళ్ళు కారా? ఎప్పటికీ యవ్వనంలోనే ఉంటారా? ముసలోడన్నారే గాని ఆయన వెనకాల ఉన్న అనుభవాన్ని మీరెందుకు తీసుకోలేదు? ఉండవల్లి అరుణ్ కుమార్ మొన్న ఒక చోట మాట్లాడుతూ చాలా చక్కటి మాట చెప్పారు. మీరు చంద్రబాబు నాయుడిని చాలా తక్కువ అంచనా వేస్తున్నారు. దుర్యోధనుడు లాంటాడు. మహాభారతంలో తొడలు ఇరిగిపోయి పడిపోయి ఉన్నటువంటి దుర్యోధనుడు ఇంకేం చేస్తాడులే అని పాండవులు వదిలేసి వెళ్ళిపోయారు. చివర్లో అశ్వత్థామ వచ్చాడు. రాజ్యము లేదు, సైనికులు లేరు. కానీ నిన్ను సైన్యాధ్యక్షుని చేస్తున్నాను, నువ్వే నాకు అండ అన్నాడు. వాడెళ్ళి మొత్తం ఒక 5గురు పాండవులు తప్పితే మొత్తాన్ని చంపేశాడు. ఉప పాండవులు మిగిలిన వాళ్ళందరినీ చంపేశాడు. సో చంద్రబాబు నాయుడు గారు అలాంటి అతను. ఒక్క అవకాశం వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ రూపంలో ఒక అవకాశం వచ్చింది ఆయనకి. ఎలా ఉపయోగించుకున్నాడో చూడండి పవన్ కళ్యాణ్. ఆ ఉపయోగించుకున్నటువంటి దాంతో ఆయన లాభపడ్డాడు. పవన్ కళ్యాణ్ 100% భారతదేశంలో ఎక్కడా లేనటువంటి పద్ధతిలో చరిత్ర సృష్టించాడు. అవును. దీన్ని మీరేమన్నారు? ఎన్ని రకాలుగా హేళన చేశారు? పావలవాడన్నారు, పల్లకి మోస్తున్నాడన్నారు, కులాన్ని నమ్మాడన్నారు. ఎన్ని రకాలుగా మాట్లాడితే అతనంత రాటుదిలాడు. ఒక రకంగా పవన్ కళ్యాణ్ ఇంత షార్ప్గా తయారు చేసింది వాళ్ళే. తర్వాత చంద్రబాబు నాయుడు గారిని తీసుకెళ్ళి లోపలేయటం, అది వాళ్ళు ఉరితాడేసుకున్నట్టు మెడకి. ఆ రోజునే అనుకున్నాం. కానీ ప్రజాగ్రహం ఎలా ఉంటుందంటే అంజి గారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఉవ్వెత్తున వచ్చినటువంటి ఆ సానుభూతి కానివ్వండి, ప్రజల్లో వచ్చినటువంటి ఆ చైతన్యాన్ని చూస్తే అందరం ఆశ్చర్యపోయాం. ఎందుకంటే మనకి చూసినంతలో ఒక వ్యక్తికి కష్టం వస్తే అంతమంది మేలు పొందిన వాళ్ళు వచ్చి నుంచోవటం అనేది మన కళ్ళ ముందు ఎక్కడ చూడలేదు. స్పాంటేనియస్గా అంత వస్తుందనేది అతను ఊహించకపోవటం అనేటువంటిది ఉరితాడి కింద వేసుకున్నాడు. ఆ తర్వాత ఇంత జరుగుతున్నప్పటికీ కూడా నువ్వు పెద్ద పెద్ద టీమ్స్ని పెట్టుకున్నావే, జీవితాంతం ఉండే పాస్ పుస్తకం మీద ఎవడన్నా సీఎం బొమ్మేస్తాడా? నీ ఫోటోల పిచ్చికి దాని మీద నీ ఫోటో వేసావు. ఏం జరిగింది? పులివెందల్లో నీ నియోజకవర్గంలో నీ భార్య వెళితేనే అక్కడ ఉన్నటువంటి మీ పార్టీ వ్యక్తి, ఏంటమ్మా మా ఆస్తుల మీద మా పుస్తకాల మీద మీ ఆయన ఫోటో ఏంటి, ఇదేమన్నా ధర్మంగా ఉందా చెప్పండి అమ్మా అన్నారు. అన్నిటికంటే ఫైనల్గా వాళ్ళని ప్రాణం తీసింది ఏంటంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్. అదొకటను. ఇందాక మీరు భువనేశ్వర్ గారి గురించి చెప్పారండి. అంటే లేడీస్ జోలి వెళ్ళకూడదు. ఇప్పుడు షర్మిల గారి పరిస్థితి కూడా వన్ ఆఫ్ ది రీజన్ అయి ఉంటుందా? 100%. నీకు ఇవాళ విజయమ్మ గారిది కూడా. విజయమ్మ గారిది కడపలో ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా 6-4 చూసామా మనం? లేదండి. వాళ్ళ కంచుకోట అది. కరెక్ట్. ఆ కంచుకోట ఎందుకు బద్దలైంది? సెంటిమెంటేనా? 100%. ఓకే. మీకు ఇవాళ షర్మిల గనక లేకపోతే అక్కడ, షర్మిల పోటీ చేయకుండా ఉండుంటే ఖచ్చితంగా తెలుగుదేశం ఎంపీ గెలిచేవాడు అక్కడ. తెలుగుదేశం ఎంపీకి కూడా లక్షల్లో వచ్చినాయి అక్కడ మీకు ఓట్లు. రైట్. సో మనకి చాలామంది ఆ రోజున ఏమన్నారు షర్మిల గారితో తేడాలు వచ్చినప్పుడు, చెల్లికి తల్లికి నువ్వు న్యాయం చేయలేనాడివి, నువ్వు అక్క చెల్లెళ్ళు అని చెప్పి మాట్లాడితే వాళ్ళకేం చేస్తావని చాలామంది విమర్శించారు. అది పాయింటే కదా. నీ సేవ అనేది ఎక్కడి నుంచి మొదలవ్వాలి? నీ ఇంట్లో నుంచి మొదలవ్వాలి. ఇంట్లో వాళ్ళు మెడబట్టి బయటికి గెంటేసేసి దేశాన్ని ఉద్ధరిస్తానంటే వాళ్ళు ఎందుకు నమ్ముతారు? అతను పొరపాటు పడ్డది అక్కడే. వీళ్ళకి ఇవ్వాల్సిన ఫ్రీలు ఇచ్చేసి నేను ఎవరిని ఎలా ట్రీట్ చేసినా వీళ్ళు పడి ఉంటారన్నారు. మన వాళ్ళు ఏంటంటే ఇందాక చెప్పాను కదండి, ఆడవాళ్ళని ఎవరన్నా ఏదన్నా అంటే ఆడవాళ్ళు సహించరు. భువనేశ్వరి గారిని అన్న మాటలు బయటపడ్డారు కానీ మిగతా వాళ్ళు మనసులో పెట్టుకున్నారు. నాకు తెలిసి నాకున్నటువంటి రాజకీయ అనుభవంతో చెప్తున్నాను, వీళ్ళ పతనానికి 50% కారణం అదే, ఆ ఒక్క సంఘటన. ఓకే. తర్వాత ఎంత లేకిగా బిహేవ్ చేసేవారండి ఆ ఉన్నటువంటి మంత్రులు. ఆ కొడాలి నాని కానీ లేకపోతే పేర్ని నాని కానీ, అంబటి రాంబాబు, రోజా, మీకు ఎంత ప్రజాగ్రహం లేకపోతే ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జగన్మోహన్ రెడ్డి తప్పితే మొత్తం మినిస్టర్లు వాష్డ్ అవుట్. అవును. అంటే ఏంటి, మిమ్మల్ని కత్తులతో పొడిచి చంపాల్సిన పని లేదు. నిజంగా మీకు ఏమాత్రం సిగ్గు సెరవన్నా ఉంటే మీరేం చేసుకోవాలి అది చేసుకోవాలి. అది మన నోటితో మనం అనకూడదు ఆ మాట.
జీవశ్చవాలను చేసి వదిలేశారు కదా. కాబట్టి రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారు చూసారా, ఇది ఒక రకంగా. ఇది నీకు 45 సంవత్సరాలు 46 సంవత్సరాల వయసులో 151 సీట్లు ఎన్టీ రామారావు తర్వాత అంత మెజారిటీ ఇచ్చి పంపించినప్పుడు 5 సంవత్సరాలు తిరగకుండానే నిన్ను 11 సీట్లకు పరిమితం చేశారంటే ఇంతకంటే ట్రాజడీ ఏమన్నా రాజకీయం ఉంటుందా? సో ఆ ట్రాజడీని మన జగన్మోహన్ రెడ్డి గారు నిజం చేసి చూపించారు. ఓకే.